దీనికి కూడా మీకేమనిపిస్తుంది అంటే దొంగ ఏడుపని అంటున్నారు వైపు నాకైతే ఏమీ అనిపించటం లేదు అస్సలు. నన్ను అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ. డైవర్షన్ ఎవరిని డైవర్ట్ చేయాలి? ఇప్పుడు జనాలకి ఏంటంటే ఆమె మద్దతు కూడగట్టుకోవడానికి పొద్దున్న రాజకీయంగా ఆమె మనుగడ సాగించడం కోసం ఉన్న డబ్బులు ఉన్నాయి కదా. టీఆర్ జైలుకి వయసు వచ్చిందంటే మరి మామూలు డబ్బులు లేవు కదా ఆమె దగ్గర. నువ్వు ఒక మీటింగ్ పెట్టాలంటే నువ్వు పెట్టగలవా, నేను పెట్టగలను? ఎంతో సీనియర్లు ఉన్నారు పార్టీలలో, మరి వాళ్ళందరూ పెట్టగలుగుతున్నారా? మరి రోజు ఈమె పెడుతుందంటే డబ్బులు ఎక్కడ తల్లి నీ దగ్గర? ఎంతమంది జనాలు ఎలా వస్తున్నారు? మరి అది మెయింటైన్ చేసి రేపొద్దున ముఖ్యమంత్రి కావాలంట మరి ఆమె. మరి ఇక రోజు నీకు తిరగాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది దేశం గురించి. ఇప్పుడు కళ్ళు తెరిచినావు నువ్వు, తెలంగాణ ఆడబిడ్డ ఇప్పుడు కళ్ళు తెరిచినావు. సో తెలంగాణ గురించి ఇప్పుడు తెలుసుకోవాలని తిరుగుతాలి. తెలుసుకుంటే మంచిదే కదా, జ్ఞానం పెరుగుతుంది కదా. మీ అయ్యేమో 80 బుక్కులు చదివాను అన్నాడు. కనీసం నువ్వు లోకంలో తిరిగి అన్ని పుస్తకాల బదులు నువ్వు జనాలను చదువు, మంచిదే కదా రాజకీయ పాఠ్యం నేర్చుకోవాలంటే. సరే, ఫైనల్ గా కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి, కవిత కన్నీళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు పుష్పల్లి గారు? అదంతా నాకైతే నేను దాని గురించి అసలు మాట్లాడమే వేస్ట్ అంట. ఆ అమ్మాయి ఏడ్చినా ప్రాబ్లం లేదు, ఆ అమ్మాయి తిరిగినా మాకేం ఎఫెక్ట్ కాదు. ఆ అమ్మాయి వల్ల ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒరిగేది లేదు, 10 రూపాయల లాభం అంతకన్నా లేదు. సో అందువల్ల టైం వేస్ట్. ఒక సబ్జెక్టుని మనం మూలకేసుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన మనము, చర్చించవలసిన మనము. ఇప్పుడు మీరు హౌస్ చూడండి, ఒక నియోజకవర్గం ఇప్పుడు మాదే కదా అధికార పార్టీ కదా, అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ మాకు ఇది లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తారు, ఒక అపోజిషన్ వాళ్ళ లాగానే. అంటే వాళ్ళు నిస్వార్థంగా సర్వీస్ ఇవ్వాలి కదా అందరికి. సో అందువల్ల వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా నువ్వు ఆడ కూర్చొని నువ్వు చేయాల్సింది పోయి నువ్వు బజార్కి ఎక్కుతా, రోడ్డు మీదకి ఎక్కుతా, రోజు జనాలను వేసుకొని తిరుగుతా అంటే ఏమొస్తుంది? ఇంతకంటే నీకంటే ముందు ఇంకొక ఆమె తిరిగిపోయింది, ఇంకా చాలా మంది తిరిగిపోయారు. ఆమెకి నీకు పెద్ద తేడా లేదంటున్నారు. ఎందుకులే ఇక చాలా మంది తిరిగిపోయినారు రాజకీయం కోసము, మనుగడ కోసమనో, లేకపోతే వాళ్ళ ఉనికి కోసమనో, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోనో, లేకపోతే ఇంకా డబ్బులు రావాలనో. ఇప్పుడు ఒక పార్టీ మీటింగ్ పెడుతున్నారంటే ఎవడో డబ్బులు కూడా ఇవ్వాలంట కదా. మామేంతో మాకు అంత లేదు, మాకు మేము జనాల్లో పనిచేసాం, నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, ఆ పేరుతో ఇప్పుడు కూడా మా చిరస్థాయిగా కాపాడుకుంటున్నాం. మాకు ఇవన్నీ తెలియదు, ఈ ఏడుపులు తెలియదు, ఈ తుడుపులు తెలియదు. ఇచ్చిన పని చేయడం మాకు తెలుసు, క్రమశిక్షణతో ఉండడం మాకు తెలుసు. నీ ఫ్యామిలీలోనే క్రమశిక్షణ లేదనేది నీ ద్వారానే తెలుస్తుంది, అంతేనే కదా. సో ఆమె ఏడుపు రాజకీయానికి లింకు ఏం లేదు. ఆమె కన్నీళ్ళు వేస్ట్, మనకు చెవులు వేస్ట్. రైట్. కానీ ఒకవేళ జాగృతి పార్టీగా మారితే మీకు ప్రధాన ప్రతిపక్షంగా ఉండే ఛాన్స్ లేదా? తెలంగాణలో కాంగ్రెస్ కు మైనస్ అయ్యే అవకాశం లేదా? ఓట్ బ్యాంకు చీలిపోయే ఛాన్స్ లేదా? బాబు నువ్వు ఎందుకయ్యా చచ్చిపోయిన పాముల గురించి మాట్లాడతావు? అవన్నీ చచ్చిపోయిన పాములు, దానికి ఇంకా జీవమే రాలేదు. ఆ పాముల గురించి ఎందుకయ్యా మాట్లాడతావు? ఇది మేము 120 సంవత్సరాల పార్టీ, మాకు అధికారమే పరమావధి కాదు. మేము ముదుర్లు మా దగ్గర అందరు ముఖ్యమంత్రులమే. మేము మమ్మల్ని ఎవరు డిక్లేర్ చేయడం అవసరం లేదు. మేము పని చేసేటప్పుడు ముఖ్యమంత్రిగా అనుకుని పనిచేస్తారు, మంత్రులు అనుకుని పనిచేస్తారు మా కార్యకర్తల దగ్గర నుంచి. ఇలా పోస్ట్ అంటే గద్దె మీద కూర్చుంటేనే పోస్ట్ అనుకునేటోళ్ళు వీళ్ళు. సో ఈమెదో చేసేస్తుంది, ఈమె వల్ల మా రాష్ట్రానికి ఏదో ఒరుగుతుంది అంటే ఏమీ కాదు. ఒకటి వాళ్ళ మీద కేసులు, వాళ్ళ అన్న మీద ఒక కేసు, వాళ్ళ నాన్న మీద 2 కేసులు, వాళ్ళ బావ మీద కేసులు. మరి ఈమె కూడా ఇంకా తిహార్ జైలుది కూడా ఇంకా క్లియరెన్స్ కాలేదు. మరి పోతనని భయపడి ఏడుస్తుందా, భయపడి తిరుగుతుందా, దేనికి ఏడిచిందో ముందు పోయి మీరు ఆమెను అడగండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.